హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ మొదటి యూనిట్ అయిన జీవ ప్రపంచంలో వైవిధ్యం మొదటి అధ్యాయం జీవ ప్రపంచం పార్ట్ 5 వీడియో చూద్దాం. ఈ వీడియోలో సారాంశము మరియు పారిభాషిక పదకోశం గురించి డిస్కస్ చేద్దాం. సారాంశం: జీవ ప్రపంచం వైవిధ్యంలో సంపన్నమైనది. జీవ ప్రపంచం వైవిధ్యంలో సంపన్నమైనది అంటే అనేక రకాలైన జీవులు ఉన్నాయి కాబట్టి ఈ జీవ ప్రపంచం అనేది వైవిధ్యంలో సంపన్నమైనది. మిలియన్ల కొద్దీ మొక్కలు, జంతువులు గుర్తించబడి వర్ణించబడినప్పటికీ ఇంకా ఎన్నో తెలియని జాతులు మిగిలి ఉన్నాయి కదా. ఎన్నో మొక్కలు, జంతువులు గుర్తించబడి వర్ణించబడ్డాయి, కానీ మనకి ఇంకా తెలియని ఎన్నో జాతులు మిగిలిపోయి ఉన్నాయి. జీవులు ఆకారము, రంగు, ఆవాసము, శరీర ధర్మ, బాహ్య స్వరూప లక్షణాలలో అత్యంత వైవిధ్యం కలిగి ఉండడం వలన జీవులని నిర్వచించే లక్షణాల కోసం మనం వెతుక్కునేటట్లు చేస్తాయి. జీవులు ఆకారము, రంగు, ఆవాసము, శరీర ధర్మ, బాహ్య స్వరూప లక్షణాలలో అత్యంత వైవిధ్యం కలిగి ఉండడం వలన జీవులను నిర్వచించే లక్షణాల కోసం మనల్ని వెతుక్కునేటట్లు చేస్తాయి. జీవుల రకాలు, వైవిధ్యాల అధ్యయనం కోసం జీవుల గుర్తింపు, నామీకరణ, వర్గీకరణకి కొన్ని నియమాలు, సూత్రాలను జీవశాస్త్రవేత్తలు రూపొందించారు. జీవుల యొక్క రకాలు, వైవిధ్యాల అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు కొన్ని నియమాలను, సూత్రాలను రూపొందించడం జరిగిందనమాట. ఎందుకు గుర్తించడానికి, నామీకరణానికి, వర్గీకరణానికి కొన్ని నియమాలు, సూత్రాలను జీవశాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలిపే శాఖనే వృక్ష వర్గీకరణ శాస్త్రం అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఈ గుర్తింపు, నామీకరణ, వర్గీకరణకు సంబంధించిన నియమాలు, సూత్రాలని తెలిపే ఒక శాఖను ఏమని పిలుస్తారు అంటే వృక్ష వర్గీకరణ శాస్త్రం అని పిలుస్తారు. వివిధ రకాల మొక్కలు, జంతువుల వర్గీకరణ అధ్యయనాలు వ్యవసాయము, అటవీ రంగం, పరిశ్రమలు, సాధారణంగా వాడే జీవ వనరులను, వాటి వైవిధ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. వర్గీకరణ శాస్త్రానికి మూలమైన జీవుల గుర్తింపు, నామీకరణ, వర్గీకరణలకు సార్వత్రికంగా ఆమోదించబడిన అంతర్జాతీయ నియమావళి రూపుదిద్దుకున్నది. అయితే ఇక్కడ జీవుల్ని గుర్తింపు చేయాలి, నామీకరణ చేయాలి, వర్గీకరణ చేయాలి. అయితే ఇవన్నీ కలిపి మళ్ళా సార్వత్రికంగా ఆమోదించబడాలి. ఇలా ఆమోదించబడిన ఒక నియమావళి అనేది రూపుదిద్దుకున్నది. దాన్ని ఏమంటాం? అంతర్జాతీయ నియమావళి. అంతర్జాతీయ నియమావళి రూపుదిద్దుకుంది. పోలికలు, నిర్దిష్ట విభేదాల ఆధారంగా ప్రతి జీవిని గుర్తించి ప్రజాతి నామము, జాతి నామము గల 2 పదాల సరి అయిన శాస్త్రీయ లేదా జీవశాస్త్ర నామం ఆపాదించబడింది. మొక్కల సజీవ నమూనాలని వృక్షశాస్త్ర ఉద్యానవనాల్లో గమనించవచ్చు. మనం మొక్కల యొక్క సజీవ నమూనాలని ఎక్కడ గమనించవచ్చు? మనం ఉద్యానవనాలలో గమనించవచ్చు. వృక్ష వర్గీకరణ శాస్త్రవేత్తల తర్వాత వృక్ష వర్గీకరణ అధ్యయనాల కోసం మాన్యువల్లు, మోనోగ్రాఫ్ల సహాయంతో సమాచారాన్ని తయారు చేసి వ్యాప్తి చేస్తారు. వృక్ష వర్గీకరణ శాస్త్రవేత్తల తర్వాత వృక్ష వర్గీకరణ అధ్యయనాల కోసం నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ మాన్యువల్లు, మోనోగ్రాఫ్ల సహాయంతో సమాచారాన్ని తయారు చేసి దాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. లక్షణాల ఆధారంగా జీవులను గుర్తించడానికి వర్గీకరణ కీలు సాధనాలుగా పనిచేస్తాయి. లక్షణాల ఆధారంగా జీవుల్ని గుర్తించడానికి వర్గీకరణ కీలు సాధనాలుగా పనిచేస్తాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. లక్షణాల ఆధారంగా జీవుల్ని గుర్తించడానికి ఈ వర్గీకరణ కీలు అనేవి సాధనాలుగా పనిచేస్తాయి. హెర్బేరియంలు, మ్యూజియంలలోని నమూనాలు మృతి చెందినవి అయినా భద్రపరచబడినవి. హెర్బేరియంలోను, మ్యూజియంలలోనూ ఉండే నమూనాలు మృతి చెందినవే, కానీ అవి భద్రపరచబడిన నమూనాలు అన్నమాట. నెక్స్ట్ పారిభాషిక పదకోశం చూద్దాం. ప్రరోహాలు ఏర్పడడం. ఇది ఏకకణ జీవుల ఉదాహరణకి ఈస్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో ఒకటి ప్రరోహాలు ఏర్పడడం. ఈ పద్ధతిలో పరిస్థితిలో గల జనకుల నుంచి బహిర్జనితంగా పెరిగిన భాగం కుంచనం ఏర్పడడం ద్వారా వేరై కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రరోహాలు ఏర్పడడానికి ఉదాహరణ ఏంటి? ఈస్ట్, హైడ్రా వంటి ఏకకణ జీవులు
అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయి అన్నమాట. ఈ ప్రరోహాలను ఏర్పరచుకుంటే ఏకకణ జీవుల యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో ఒకటి ప్రరోహాలు ఏర్పడడం. ఈ పద్ధతిలో పక్వ స్థితిలో గల జనకుల నుంచి బహిర్జనితంగా పెరిగిన భాగం కుంచనం ఏర్పడడం ద్వారా వేరై కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ ఏంటి? స్పృహ. జీవులలో పరిసరాల్ని గ్రహించగల సామర్థ్యమే స్పృహ. స్పృహ అంటే ఏంటి? జీవులలో పరిసరాల్ని గ్రహించగల సామర్థ్యాన్ని స్పృహ అంటాం. నెక్స్ట్ ఏంటి? విచ్ఛత్తి. ఏకకణ జీవులలో కేంద్రకం కణద్రవ్య విభజనల వల్ల రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కొత్త కణాలని అంటే కొత్త జీవుల్ని ఏర్పరిచే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ఏమంటాం మనం? విచ్ఛత్తి అంటాం. ఏకకణ జీవులలో కేంద్రకము కణద్రవ్య విభజనల వల్ల రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కొత్త కణాలని లేదా జీవుల్ని ఏర్పరిచే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతినే విచ్ఛత్తి అంటాం. నెక్స్ట్ ఏంటి? ఫ్లోరా. ఒక ప్రదేశంలో ఉన్న మొక్కల ఆవాసము వితరణల సమాచారాన్ని మొక్కల జాబితాని ఒక క్రమ పద్ధతిలో ఫ్లోరా కలిగి ఉంటుంది. ఒక ప్రదేశంలో ఉన్న మొక్కలు యొక్క ఆవాసము వితరణల సమాచారాన్ని మొక్కల జాబితాని ఒక క్రమ పద్ధతిలో ఈ ఫ్లోరా కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? మొక్కలవడం. ఇది తంతురూప జీవులలో సాధారణంగా గుర్తించబడే శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. మొక్కలవడం అనేది ఏంటి? తంతురూపంగా ఉండే జీవులలో సాధారణంగా గుర్తించబడే శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. దీనిలో మొక్క దేహము చిన్న చిన్న ముక్కలుగా యాంత్రిక పద్ధతుల ద్వారా విరిగి ప్రతి ముక్క కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. తంతురూపంగా ఉండే జీవుల్లో సాధారణంగా గుర్తించబడే శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి ఏంటి? మొక్కలవడం. మొక్కలవడం ఏంటి? తంతురూప జీవుల్లో సాధారణంగా గుర్తించబడే శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి అనమాట. తంతురూప జీవులలో సాధారణంగా గుర్తించబడే శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతి. దీనిలో ఏమవుతుంది? మొక్కలవడంలో మొక్క దేహము చిన్న చిన్న మొక్కలుగా యాంత్రిక పద్ధతుల ద్వారా విరిగి ప్రతి మొక్క కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది మొక్కలవడంలో. నెక్స్ట్ ఏంటి? పెరుగుదల ఏంటి? ఇది జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన అద్విగతమైన వృద్ధి. పెరుగుదల అనేది ఏంటి? జీవుల పరిమాణంలో జరిగే శాశ్వతమైన అద్విగతమైన వృద్ధి. సాధారణంగా ఇది జీవుల యొక్క శుష్క భారంలో మార్పుతో ముడిపడి ఉంటుంది. ఈ పెరుగుదల అనేది జీవుల యొక్క శుష్క భారంలో మార్పుతో ముడిపడి ఉంటుంది. నెక్స్ట్ పరస్థానిక. జీవి ప్రమేయం లేకుండా వెలుపల ఉండే కృత్రిమ వాతావరణాన్ని ఏమంటాము? పరస్థానిక అంటాం. జీవి ప్రమేయం లేకుండా వెలుపల ఉండే కృత్రిమ వాతావరణాన్ని పరస్థానిక అంటాం. నెక్స్ట్ ఏంటి? మాన్యువల్. ఇది తక్షణ సంప్రదింపు కోసం రూపొందించిన చిన్న పుస్తకం. మాన్యువల్ అనేది తక్షణ సంప్రదింపు కోసం రూపొందించబడిన చిన్న పుస్తకం. నెక్స్ట్ జీవక్రియ. ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యల్ని కలిపి జీవక్రియగా పేర్కొంటారు. సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియను నిర్మాణక్రియ అంటారు. ఒక జీవి శరీరంలో జరిగే అన్ని రసాయనిక చర్యల్ని కలిపి జీవక్రియగా పేర్కొంటారు. సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియనే నిర్మాణక్రియ ఎనబాలిజం అని అంటారు. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియని విచ్ఛిన్న క్రియ అంటాము. ఏంటి ఇక్కడ? సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియని ఏమంటాం? విచ్ఛిన్న క్రియ కెటబాలిజం అని అంటాం. ఎనబాలిజం అంటే ఏంటి? అంటే నిర్మాణ క్రియ అంటే ఏంటి? సరళమైన అణువుల నుంచి సంక్లిష్టమైన అణువులు ఏర్పడే నిర్మాణాత్మక జీవక్రియని మనం ఏమంటాం? నిర్మాణ క్రియ అంటాం. సంక్లిష్టమైన అణువులు సరళమైన అణువులుగా విడగొట్టబడే విచ్ఛిన్న జీవక్రియని విచ్ఛిన్న క్రియ కెటబాలిజం అని అంటాం. నెక్స్ట్ ఏంటి? కాంతి కాలావధి. మొక్కలు పుష్పించే అనుక్రియపై పగలు రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని కాంతి కాలావధి అంటారు. మొక్కలు పుష్పించే అనుక్రియపై పగలు రాత్రి సాపేక్ష వ్యవధుల ప్రభావాన్ని మనం ఏమంటాము? కాంతి కాలావధి అంటాం. నెక్స్ట్ వర్గ వికాసం. ఫైలోజనీ. ఇదేంటి? వర్గ వికాసం అంటే ఇది ఒక జీవి లేదా జీవుల సముదాయం యొక్క పరిణామాత్మక చరిత్ర. వర్గ వికాసం అంటే ఒక జీవి లేదా జీవుల సముదాయం ఏ విధంగా పరిణామం చెందాయి అటువంటి విషయాల గురించి తెలియజేసే ఒక పరిణామాత్మక చరిత్ర వర్గ వికాసం ఫైలోజనీ అనేది. నెక్స్ట్ ఏంటి? ప్రత్యుత్పత్తి. తల్లిదండ్రులతో దాదాపు సమానమైన లక్షణాలని కలిగిన సంతతిని ఉత్పత్తి చేయడము ప్రత్యుత్పత్తి.
తల్లిదండ్రులతోటి దాదాపు సమానమైన లక్షణాలను కలిగిన సంతతిని ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటాం. నెక్స్ట్ సిద్ధబీజం. సిద్ధబీజం ఏంటి? ఇది ప్రత్యక్షంగా కొత్త మొక్కగా అభివృద్ధి చెందగల లైంగిక ఏకగణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. సిద్ధబీజం అంటే ప్రత్యక్షంగా కొత్త మొక్కగా అభివృద్ధి చెందగల లైంగిక ఏకగణ ప్రత్యుత్పత్తి ప్రమాణాన్నే మనం సిద్ధబీజం అంటాం. ప్రత్యక్షంగా కొత్త మొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణము సిద్ధబీజం అంటే. అంటే ప్రత్యక్షంగా అంటే ఈ సిద్ధబీజమే ఒక కొత్త మొక్కగా అభివృద్ధి చెందగల ఒక అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణాన్ని మనం సిద్ధబీజం అంటాం. ఇది వ్యాప్తి చెందడం కోసం అనుకూలనాలను ఏర్పరచుకుని ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక కాలాల పాటు జీవించి ఉండగలదు. ఈ సిద్ధబీజం అనేది వ్యాప్తి చెందడం కోసం అనుకూలనాలను ఏర్పరచుకుంటుంది. అంటే అది వ్యాప్తి చెందడం కోసం వివిధ మార్గాలను ఎంచుకుంటుంది. అదేవిధంగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనేక కాలాల పాటు ఈ సిద్ధబీజం అనేది బతికుంటుంది. సిద్ధబీజాలు అనేక బ్యాక్టీరియంలు, మొక్కలు, శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్ల జీవిత చక్రంలో ఒక భాగంగా ఉంటాయి. ఉన్నత శ్రేణి మొక్కలలో సిద్ధబీజ మాతృకలలో క్షయీకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలని మియోస్పోర్లు అంటారు. ఉన్నత శ్రేణి మొక్కలలో సిద్ధబీజ మాతృకలలో క్షయీకరణ విభజన అనంతరం ఏర్పడే సిద్ధబీజాలని మియోస్పోర్లు అంటారు. నెక్స్ట్ దాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని మైటోస్పోర్లు అంటారు. దాలోఫైటాలో సిద్ధబీజాలు సమవిభజన ఫలితంగా ఏర్పడవచ్చు. అట్టి వాటిని ఏమంటాం? మైటోస్పోర్లు అంటాం. నెక్స్ట్ ఏంటి? ట్యాక్సాన్. వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్నైనా లేదా రకాన్నైనా ట్యాక్సాన్ అని అంటారు. వర్గీకరణ వ్యవస్థలోని ఏ స్థాయికి చెందిన ప్రమాణాన్నైనా లేదా రకాన్నైనా ట్యాక్సాన్ అని అంటాం. ఈ ట్యాక్సా ఏంటి? బహువచనం అన్నమాట. ట్యాక్సాన్కి బహువచనం ట్యాక్సా. ఈ ట్యాక్సాలను వృక్షరాజ్యం కింద నుంచి ఉపజాతుల వరకు క్రమస్థాయిలో అమరుస్తారు. ఈ ట్యాక్సాలని వృక్షరాజ్యం నుంచి ఉపజాతుల వరకు క్రమ స్థాయిలలో అమరుస్తారు. నెక్స్ట్ వర్గీకరణ స్థాయి క్రమం. జీవులను ఆరోహణ క్రమంలో పెద్ద విస్తృత సముదాయాలుగా అమర్చడం వలన దీనివల్ల తక్కువ స్థాయి సముదాయాలు ఎప్పుడూ ఉన్నత స్థాయి సముదాయాలలో అమర్చబడతాయి. జీవులని ఆరోహణ క్రమంలో పెద్ద విస్తృత సముదాయాలుగా అమర్చడం దీనివల్ల తక్కువ స్థాయి సముదాయాలు ఎప్పుడూ ఉన్నత స్థాయి సముదాయాలలో అమర్చబడతాయి. ఫ్రెండ్స్, ఇక్కడతోటి ఈ జీవ ప్రపంచంలో వైవిధ్యం అనే యూనిట్లో మొదటి అధ్యాయం అనేది కంప్లీట్ అయింది. జీవ ప్రపంచం అనే యూనిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో జీవశాస్త్ర వర్గీకరణల గురించి అంటే అధ్యాయం 2ని గురించి నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.